मध्ये पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि मंगलनीराजनम् ओम सर्वस्याप्ये सर्वस्य दिव्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति श्री यज्ञोपवीताधिष्ठान गायत्री देव्यै नमः मंगलनीराजनं दर्शयामि नमस्करोमि हर हर नमः पार्वती पतये हर 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 महादेव हर यजमानस्य स्पर्शनं कृत्वा वेदं वरमं पवित्रं प्रजापतेर्यस्सहजं पुरस्तात् आयष्यमन्त्रियं प्रतिबन्धसुत्रं यज्ञापवेदं बलपश्चतेजः यज्ञापवेदधारणमहोत्तस्य मुहूर्तो अस्तु हर नमः पार्वतीपतये हर हर महादेव यज्ञोपवीतधारण मुहूर्त शुभ मुहूर्त अस्तु एतस्मिन् सुमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणां अत्यन्त अनुकूल्यता फलसिद्धिरस्तु अधा परपूजां करिष्ये सप्तऋषिदन्निगान् शैवकर्मानुष्ठाननिरतान् ब्राह्मणानाहूय भस्मदक्षिणताम्बूलादिकं दत्त्वा ॐ प्रसन्मन्तादियसा अस्य दक्षिणिवरेभिर्वराणम् अभिषुप्रसीदता अस्माकमिन्द्रमुभयं युजोजति यत्सोम्यस्यान्दशो प्रपोदति अनुक्षरा नवस्सन्दबन्धाय विश्वकाय यं दिनो वरेयं समर्यमा सम्पगो नो निदीय सद्या स्पत्यगुं सुयममस्तु देवाः स्वामी మేము కైలాసం నుంచి వస్తున్నాము सप्त ऋषि सन्निगान् शैव कर्मानुष्ठान निरतान् ब्राह्मणानाहूय మేము కైలాసం నుంచి వస్తున్నాము ఇక్కడికి వచ్చారండి ఈ యొక్క రాజ్యానికి వచ్చాము నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర సృష్టవపురుఖరాభ్యాం మరి మా స్వామివారు పేరు మల్లికార్జున స్వామివారు ఈయన మా యొక్క గ్రామంలో అన్నంబట్లవారిపాలెం గ్రామంలో చక్కగా మల్లికార్జున స్వామి అనేటటువంటి నామధేయంతో ఉన్నారు మీ కుమార్తెనిచ్చి మా యొక్క స్వామివారికి వివాహం కలుపుదామని సప్తఋషులుగా మేము వచ్చామండి మీ యొక్క రాజ్యానికి మరి మీ యొక్క అమ్మాయినిచ్చి వివాహం చేయవలసిందిగా మనమంతా కూడా మా స్వామి ఆస్తే ఆయన లేకపోతే ఏది కూడా లేదన్నమాట అలాంటప్పుడు బంగారం అంతా పక్కన పెట్టేసి విభూతి రాసుకుంటే పోతుంది అంతే రాసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు విభూతి ఐశ్వర్య ఐశ్వర్యం తల్లి గర్భంలో నుంచి ఏమి కూడా తీసుకెళ్ళా చివరికి ఏమైనా తీసుకెళ్తున్నావా ఏది కూడా తీసుకెళ్తా చివరికి ఏంటి మొత్తం కూడా సర్వం భస్మం అంటే ఆ యొక్క ఐశ్వర్యంలో కలిసిపోవాలి అంటే మా స్వామిలో కలిసిపోవాలన్నమాట అంత గొప్పనైనటువంటి వారు మా స్వామి మీరు అన్నారు ఆ సర్పాలను ఎందుకు ధరించి ఉన్నారు మా స్వామి అంటే అనిమా గరిమా చీమా లగిమా గరిమా తదా ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ వసిత్వం చాష్ట సిద్ధ్యయః అష్టసిద్ధులు మొత్తం కూడా సిద్ధించాలి అంటే ఏ కార్యక్రమం అయినా తొందరగా సిద్ధించాలి అంటే అది మా స్వామి అనుగ్రహం లేకపోతే మీకు ఏ సిద్ధి కూడా లేదు అందుకనే సర్పరూపంగా ఆ యొక్క సిద్ధుల్ని 8 సిద్ధుల్ని సర్పాలని ఆయన ఆభరణాలుగా ధరించి ఉన్నారన్నమాట మా స్వామి మీరు చెప్పింది బానే ఉందండి మా అమ్మవారు సహస్రరతి సౌందర్యం అంటే ఒక రతీదేవి చాలా అందంగా ఉంటుంది మరి అటువంటి 1000 రతీదేవులు కలిపితే ఎంతైతే అందంగా ఉంటుందో అటువంటి అందమైనటువంటి మా అమ్మవారు మరి మీరు జాగ్రత్తగా చూసుకుంటారంటే మేము ఆ యొక్క కళ్యాణానికి అంగీకరిస్తాం మీకు ఇబ్బంది లేదు చక్కగా పూల తోట కూడా ఉంది మీ అమ్మాయి సాయంత్రం కూడా అట్లా చక్కగా పూల తోటలో కూడా తిరుగుతూ విహరించుకోవచ్చు మీరు అన్నారు ఇందాక స్వామికి ఆస్తి బస్సులు చూడండి ఇక్కడ 2 ఎకరాల్లో దేవాలయం నిర్మించారు చక్కగా ఈ 2 ఎకరాలు మా స్వామి ఈ అన్నంబట్ల వారి కాలంలో ఉన్నటువంటి ప్రతి ఆస్తి కూడా మా స్వామిదే అన్నమాట విహరించడానికి ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా చెప్పాగా మీకు పూల తోట ఉంది కావాలంటే ఇది నంది కూడా ఉన్నది మీకు అది చూసారుగా మీరు నంది మీదే కూర్చొని ఉన్నారు మా స్వామి చాలా అద్భుతంగా అమాతరతమండుతాని విశ్వత్రేన మిత్రామరుణా సజేతే స్వామి వారి యొక్క భక్తులు
అర్రా శంకర గారి దంపతులు స్వామి వారికి అమ్మవారికి నమస్కరించి ఇస్తున్నటువంటివి నూతన వస్త్రద్వయం అయం మధుపర్కోయం మధుపర్కోయం మధుపర్కః ఓం త్రయే విద్యాయే యశోసి యశసో బ్రహ్మణో ఏమిచ్చారో తెలుసా అండి హిమవంతుడు పరమేశ్వరుడికి చెప్పండి ఏమిచ్చారు అంటే దాస్యామిషం భవేదుభ్యం శివలోకే చికీషయ కన్యేమే పర్వతో భూయాత్ అంటే కన్యతో కలిపి తనకున్నటువంటి మంచు కొండ వెండి కొండ బంగారుపు కొండ మూడు కూడా ఎవరికి రాశారు కన్యాదానంలో పరమేశ్వరుడికి రాసించారన్నమాట కావాలని లాగేసుకున్నారండి నేను దాస్యామిషం భవేతుభ్యం శివలోకే జిగీషయ కన్యే మే పర్వతో భూయ కన్యే మే దేవి పార్శ్వయోః కన్యాం ఇమా ప్రదాస్యామి భక్తానాం అన్నమాట. ఆ వీరభద్రుడు ఎట్లా ఉన్నాడు అంటే చిత్రాస్యం వృషవాహనం త్రినయనం దివ్యాంబరాలంకృతం ఎట్లా ఉన్నాడంటే రుద్రుడే శాంతంగా కనబడుతుంటే ఆయన రౌద్రావతారముగా ఉంటారు. చేతిలో ఖడ్గాన్ని ధరించి ఏం చేస్తారు వచ్చినటువంటి దక్ష ప్రజాపతి యొక్క రాజ్యానికి వచ్చినటువంటి ఆ ఋషుల్ని మునుల్ని దేవతలందరినీ కూడా ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి ఖడ్గంతో ఖండిస్తూ ఉంటారట. ఎందుకంటే శివ ఆజ్ఞ లేనిదే శివేనా పుట్టదు అంటారు. అక్కడ శివుడు లేనటువంటి యజ్ఞాన్ని ప్రతిపాదించాడు కాబట్టి దక్షుడికి ఏమైనది అంటే తన యొక్క శిరస్సుని ఖండించారన్నమాట. అంత గొప్పనైనటువంటి వాడు ఈశ్వరుడు. ఒక శివస్తాయి కొన్ని కష్టమైనటువంటి గడియలు వస్తాయి, కొన్ని సమయంలో మధురమైనటువంటి గడియలు వస్తాయి. ఆ గడియల్లో పార్వతీదేవి విషం తాగినప్పుడు పరమేశ్వరుడిని వదిలి వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోలా. ఎందుకు అంటే నేను నీతోనే ఉంటాను, కష్టమైన సుఖమైన ఏం చేసింది తల్లి ఎక్కడ ఉన్నది ఆ యొక్క స్వామితోనే ఉన్నదన్నమాట విషం తాగినప్పుడు కూడా. అందుకే సుఖం వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు కూడా అన్యోన్య దాంపత్యంగా ఉండాలి. సంతోషం వచ్చినప్పుడు కలిసి ఉండి దుఃఖం వచ్చినప్పుడు విడిపోయేటటువంటి రోజులు ఇవి. అట్లా లేకుండా పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య అనుగ్రహం స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథా స్నానముపక్వయతే దేవీ సర్వజగన్నాథాజామత్పూజావధానకో తావత్వం ప్రీతి భావేన సూత్రేసిం మంగళేసిం సన్నిధిం కరోస్మినోపపాపరదోపపాసుముఖోపపాసుపదం నమస్కారోమి జయా జయ హర నమః పార్వతీ సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. నడిమి పెళ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పేరంటాల నడిమి పెళ్లి